విజయలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అసలు ఏం జరిగింది, తన ఆత్మహత్యకు గల కారణాలేంటి, ఎవరైనా హత్య చేశారా, అసలు ఈయని వెనుక ఉన్న నిజం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరం నిద్రపోతున్న వేళ చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఓ కుటుంబం చేసిన నిర్ణయం మొత్తం రాష్ట్రాన్నే షాక్కు గురిచేసింది. ఒక తల్లి, ఇద్దరు పిల్లలు కలిసి ప్రాణాలు వదిలారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ ఘోరం జరిగింది, ఈ ఘటన వెనుక ఉన్న నిజం ఏంటి, ఈరోజు మనం ఆ భయంకరమైన రాత్రి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చర్లపల్లి హైదరాబాద్లోని ప్రశాంతమైన ప్రాంతం. ఇక్కడి ప్రజలు రోజు రైల్వే స్టేషన్ చుట్టూ తన జీవితాలను కొనసాగిస్తుంటారు. కానీ 2026 జనవరి 31 రాత్రి ఈ ప్రాంతం ఒక విషాదానికి సాక్షిగా మారింది. ఆ రోజు రాత్రి ముగ్గురు వ్యక్తులు, ఒక తల్లి మరియు ఇద్దరు పిల్లలు రైలు పట్టాలపైకి వెళ్ళి వస్తున్న రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త బయటకు రాగానే అందరూ నమ్మలేకపోయారు. మృతి చెందిన వారు విజయశాంతిరెడ్డి, 38 సంవత్సరాలు. ఈమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె కుమార్తె చేతనారెడ్డి, 18 సంవత్సరాలు, ఇంటర్ విద్యార్థిని. కుమారుడు విశాల్ రెడ్డి, ఈయన కూడా ఇంటర్ విద్యార్థి, 17 సంవత్సరాల అబ్బాయి. వారు బోడుప్పల్లోని హరితహరం కాలనీలో నివసించేవారు. విజయ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉద్యోగం చేస్తుండగా ఈ దారుణ ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్కు తిరిగి వచ్చారు. ఆ సాయంత్రం విజయ తన ఇద్దరు పిల్లలను వారి హాస్టల్ నుంచి తీసుకుంది. ఆ తరువాత కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్ళింది. ఆ హాస్టల్లో తమ చుట్టాలు ఎవరో చనిపోయారని చెప్పి ఆ పిల్లలిద్దరినీ బయటికి తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్ సమీపంలో కారును పార్క్ చేసి ముగ్గురు కలిసి రైలు పట్టాలపైకి వెళ్ళారు. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు డ్రైవర్ గట్టిగా హార్న్ మోగించినా వారు పట్టాలపై నుంచి కదలలేదు. క్షణాల్లోనే రైలు వారిని ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలంలో కారును పరిశీలించగా అందులో ఒక చేతిరాత లేఖ లభించింది. అది విజయ రాసినదిగా భావిస్తున్నారు. ఆ లేఖలో ఆమె, నేను ఇక జీవించలేను, నా పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్ళలేను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, దయచేసి నన్ను క్షమించండి అని రాసింది. ప్రస్తుతం పోలీసులు ఆ లేఖ నిజమా, ఎందుకు అలా జరిగింది అనే కోణంలో విచారణ చేస్తున్నారు. పొరుగువారు చెప్పిన ప్రకారం ఆ కుటుంబంలో పెద్దగా ఆర్థిక సమస్యలు లేదా గొడవలు లేవు. వారు సాధారణంగా సంతోషంగా ఉండేవారని చెప్పారు. అందుకే ఈ ఘటన అందరికీ మరింత షాక్ ఇచ్చింది. ఇంత సాధారణంగా కనిపించిన కుటుంబం ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే ప్రశ్న అందరి మనసులో మెదులుతోంది. ఈ ఘటన మనందరికీ ఒక గట్టి హెచ్చరిక. మన చుట్టూ ఉన్నవారు ఎంత ప్రశాంతంగా కనిపించినా వారి మనసులో ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మీరు లేదా మీకు తెలిసిన వారు ఒత్తిడిలో ఉన్నా, మానసికంగా ఇబ్బంది పడుతున్నా దయచేసి మాట్లాడండి, సహాయం కోరండి. జీవితం ఎంతో విలువైనది. దీనికి గల కారణం తన తల్లి అన్న అయి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్ రికార్డు అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళిద్దరినీ ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ సంబంధించిన అన్ని ఆస్తులు విజయ పేరు మీద ఉన్నాయని తను చెబుతుంది. ఆ ఆస్తిలో వివాదాలో లేకుంటే తన అన్న ఏమైనా బెదిరించాడు ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. తన అన్న మొత్తం ఆస్తులను తన చెల్లి పేరు మీద, విజయ పేరు మీద రాస్తూ అక్కడ రియల్ ఎస్టేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు విజయకి
వాళ్ళ అన్న ఆ పిల్లలకు కానీ వాళ్ళ మామ అన్న చాలా భయమనని చెబుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం పోలీసుల విచారణ తర్వాత తెలుస్తుంది.